హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మీరు ఈ వీడియో చూస్తున్నారు, నా వాయిస్ మీరు వింటున్నారు అంటే ఇందులో ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. బై ఛాన్స్ మేబీ బై మిస్టేక్ మీ ముందుకు రావచ్చు. సో ఏ మెసేజ్ ఎప్పుడు ఎవరికి కన్వే అవ్వాలో అది యూనివర్స్ చూసుకుంటుంది. కాబట్టి అది మీ ముందుకు అట్లా వస్తుందన్నమాట. సో ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సంటేజ్ రెజనేట్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ కనెక్ట్ అవుతుంది అది చూసుకొని ఈ రీడింగ్ మీకు తీసుకోండి. ఓకే, ప్రతి ఒక్క నేను మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మొన్న డీప్ డార్క్ ఫీలింగ్స్ చెప్పారు కదా, ఆ డీప్ డార్క్ ఫీలింగ్స్లో మా పర్సన్ గురించి నెగటివ్ చెప్పారు. అండ్ నిన్న వీడియోలో పాజిటివ్ చెప్పారు మా పర్సన్ గురించి అని చెప్తున్నారు. ఆ వీడియో స్పెషల్లీ మీ పర్సన్లో ఉన్న నెగటివిటీని తీయడానికి చేసే రీడింగ్ డీప్ డార్క్ ఫీలింగ్స్ అనమాట. నెగిటివిటీని తీయడానికి నేను చేసే రీడింగ్లో నెగిటివ్ మాత్రమే వస్తుంది. డీప్ డార్క్ ఫీలింగ్స్ అంటే నెగిటివ్, మీ పర్సన్లో వచ్చే నెగిటివ్ని నేను అక్కడ చూపించడానికి ప్రయత్నం చేశాను. అది ఆ టాపిక్ కాబట్టి అది ఆ టాపిక్ లాగానే తీసుకోండి. సో నిన్న నెగిటివ్ చెప్పి ఈరోజు పాజిటివ్ చెప్పి అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. నెగిటివ్గా ఉండే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళే ఉండరు, నెగిటివ్గా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఉండే నెగిటివిటీని మనమే ఉంటాం. ఆల్వేస్ పాజిటివ్గా ఆలోచించం కదా, ఆల్వేస్ పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. కాసేపు పాజిటివ్గా ఆలోచిస్తారు, కాసేపు నెగిటివ్గా ఆలోచిస్తారు, అటు ఇటు అవుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక కాసేపు వెళ్ళిపోవాలనుకుంటారు, కాసేపు ఉండిపోవాలనుకుంటారు. వీడ తప్ప నాకు వేరే ప్రపంచం లేదనుకుంటారు. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు. ఎవ్వరూ మీరు ఇది పర్సనల్ రీడింగ్ లాగా చూడకండి. నేను టాపిక్ వైజ్ తీసుకొని చేసినప్పుడు ఆ టాపిక్ని ఆ టాపిక్ లాగే చూడండి. నిన్న దానికి ఈరోజు దానికి అసలు మీరు కంపారిజన్ పెట్టొద్దు, పోల్చొద్దు. స్పెషల్లీ మళ్ళీ నాకు తెలుగులో చెప్పండి, మాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు అంటారు. కాబట్టి ఆ టాపిక్ వేరు, ఈ టాపిక్ వేరు, రెండిటికి కంపారిజన్ పెట్టకండి. ఏ టాపిక్ని ఆ టాపిక్ లాగే తీసుకోండి. నేను ఆ వీడియోలో స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఇది నెగిటివిటీ ఉంటుంది, దీంట్లో పాజిటివ్ ఉండదు. నెగిటివ్ చూసే వాళ్ళు మాత్రమే చూడండి అని కూడా నేను మీకు చెప్పాను. మీరు నెగిటివ్ని చూసి మళ్ళీ ఈరోజు పాజిటివ్గా చెప్తున్నారు అంటే అది నేను చెప్పేది కాదు. అది తీసుకున్న టాపిక్ అట్లాంటిది కాబట్టి అక్కడ నేను అట్లా చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. సో అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. టాపిక్ వైజ్ రీడింగ్ చేసినప్పుడు అది నెగిటివ్, మీ పర్సన్లో ఉన్న నెగిటివిటీని బయటికి తీసేది కాబట్టి నెగిటివ్గానే వస్తుంది. సో ఇంకా ఎవరికైనా ఈ డౌట్ ఉంటే కనుక మీకు నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. ఓకే, సో ఇది ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. మీ పర్సన్ గురించి ఆలోచించండి. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరు ఎవరి కోసం చూస్తున్నారో నాకు ఇక్కడ ఇది ఎవ్వరూ పర్సనల్ రీడింగ్ లాగా అయితే తీసుకోకండి. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోకండి. రెజనేట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు అని కూడా నేను ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. అర్థం చేసుకోగలరు అంతే. కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచించండి. సో ఫస్ట్ మీ ఎనర్జీ నేను చెక్ చేస్తాను. ఫస్ట్ మీరేం ఆలోచిస్తున్నారో మీ పర్సన్ గురించి అది చూస్తే తర్వాత మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. యూనివర్స్
ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో లైక్ మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవుతుందా, మీరు ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, మ్యారేజ్ అవుతుందా లేదా, లేకపోతే మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, అసలు మీ పర్సన్ ఏం చేస్తున్నారో, మిమ్మల్ని ఎందుకు ఇట్లా అవాయిడ్ చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా, దానికి రీజన్ ఏంటో తెలుసుకోవాలి అన్నా కూడా మీరు పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చిందంటే ఓకే, ఇంకా డీటెయిల్గా ఏమైనా కావాలి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అసలు మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, అసలు మళ్ళీ మీరు రీయూనియన్ అవుతారా లేదా, మళ్ళీ కలుసుకుంటారా లేదా, మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా. సో చూద్దాము యూనివర్స్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ ఆలోచనలు ఏంటి వాళ్ళ పార్ట్నర్ కోసం చూపించండి. జడ్జ్మెంట్. ఇంకా మీరేం ఆలోచిస్తున్నారంటే ఇంకా ఏమీ నా చేతిలో లేదు, టోటల్లీ మీరు యూనివర్స్కి కానీ లేకపోతే ఆ భగవంతుడికి కానీ మీ ప్రాబ్లమ్ని సరెండర్ చేసేసారు. ఇంకా మీరేమి ఆలోచించాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఆలోచించినా నాకు తెలిసి మీ సిచ్యువేషన్లో ఏం చేంజ్ వస్తుందని కానీ ఏమైనా చేంజ్ తీసుకురాగలనే హోప్ మీకు లేదు. కాబట్టి టోటల్లీ మీరు ఏంటంటే మీ సిచ్యువేషన్ని యూనివర్స్కి సరెండర్ చేశారు. బికాజ్ మీకు రీయూనియన్ అవ్వాలని ఉంది, మీ పర్సన్తో కంప్లీషన్ కావాలని ఉంది. మీరేం ఆలోచిస్తున్నారంటే ఇంకా ఆ పర్సన్ నాకు కరెక్ట్ అయితే, నాకు ఆ పర్సన్ కరెక్ట్ అయితే యూనివర్సే తీసుకొచ్చి నాకు రీయూనియన్ చేస్తారు నా పార్ట్నర్తో. లేదు అంటే ఇంకా కంప్లీట్లీ నా లైఫ్ ఇంకా యూనివర్సే దేవుడే నిర్ణయిస్తాడు. నా ప్రయత్నం నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ నేను చేశాను. ఇంకా నేను ఏం చేసినా నాకు తెలిసి ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు అని మీకు ఒక విషయం క్లారిటీ వచ్చేసింది. నా చేతిలో ఏమీ లేదు, నేనేం చేయలేను అని మీకు అనిపిస్తుంది. కాబట్టి కంప్లీట్లీ ఇంకా మీరేమనుకుంటున్నారంటే యూనివర్స్కి సరెండర్ చేసేసి ఏదైతే అదవుతుంది. నాకు రీయూనియన్ అవ్వాలి అని మీరు యూనివర్స్ పైన సరెండర్ చేసేసారు. ఒక్కసారి యూనివర్స్ నా బాధ విని నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని నాకు నా పార్ట్నర్కి రీయూనియన్ అయితే బాగుండు, నా పార్ట్నర్ని నా లైఫ్లోకి యూనివర్స్ తీసుకొస్తే బాగుండు, మళ్ళీ మేమిద్దరం హ్యాపీగా ఉండేలాగా, మళ్ళీ మేము సంతోషంగా ఉండేలాగా, నా పార్ట్నర్ నన్ను అర్థం చేసుకునేలాగా యూనివర్సే చెయ్యాలి. ఏదైనా మిరాకిల్ జరగాలి, ఏదైనా మ్యాజిక్ జరగాలి, ఏదైనా మిరాకిల్ జరగాలి, అది యూనివర్సే చెయ్యాలి. యూనివర్సే నా పార్ట్నర్ని నా దగ్గరికి తీసుకురావాలి. ఏదైనా మాయ జరగాలి, లేకపోతే ఏదైనా మహిమ జరగాలి, నా పర్సన్ రియలైజ్ అయ్యేలాగా చేసి యూనివర్సే నా దగ్గరికి తీసుకొచ్చేలాగా చెయ్యండి అని ఇక్కడ మీరు యూనివర్స్కి ప్రే చేస్తున్నారు. సో ఇది మీరు ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి. సో ఇది ఓకే అనుకున్న వాళ్ళకి ఈ రీడింగ్ మీకు అట్లీస్ట్ ఒక 50% అయినా రెజొనేట్ అవుతుంది. బికాజ్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ వేరీ అవుతుంది. అంటే సిచ్యువేషన్ ఒకరి లైఫ్లో జరిగింది ఇంకొకరి లైఫ్లో జరుగుతుంది అనేది కాదు. కాబట్టి అందుకే నేను చెప్తున్నాను మీకు ఎంతో కొంత రెజొనేట్ అవుతుంది అని. 9 ఆఫ్ కప్స్. సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీతో కలిసి రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, మీరే తనకి కరెక్ట్ పార్ట్నర్ అనుకుంటున్నారు, మీరే తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీతో ఉంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉండగలను, మీతో ఉంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు, అదే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. 9 ఆఫ్ కప్స్. ఈ పర్సన్
ఒకటి నేను చెప్తాను, ఈ పర్సన్ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. మీరే తనకి కరెక్ట్ పార్ట్నర్, మీరే తనకి కరెక్ట్ వైఫ్ కానీ, కరెక్ట్ హస్బెండ్ కానీ, లేకపోతే కరెక్ట్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఏదైనా అవ్వచ్చు. మీతో ఉన్న టైమే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. మీతో ఉన్నంత టైమే ఈ పర్సన్ సంతోషంగా ఉంటారు. మళ్ళీ మీతో ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, మీతో కలిసి ఉంటే బాగుంటుంది, మీతో ఉంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. మేబీ ఈ పర్సన్ ఏంటంటే ఓవర్ సాటిస్ఫాక్షన్, ఓవర్ హ్యాపీనెస్ ఎక్కువైపోయి మేబీ మిమ్మల్ని లూజ్ చేసుకొని ఉంటారు. కానీ ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, నాకు నా ఫ్యామిలీ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని అనుకొని మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. బికాస్ చూడండి, ఇక్కడ సన్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీరేమో యూనివర్స్కి సరెండర్ చేశారు మీ ప్రాబ్లమ్ని. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీరు తన లైఫ్లోకి రావడం కానీ, మీరు తన లైఫ్లోకి వెళ్ళడం కానీ, సో ఇదంతా తను అదృష్టం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది, హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని ఉంది. మీతో ఉన్నప్పుడే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు. మీతో ఉన్నప్పుడే అన్నీ మర్చిపోయి, లైక్ వాళ్ళ లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏమి కష్టాలు ఉన్నాయో, ఏం బాధలు ఉన్నాయో పర్సనల్గా, అది వాళ్ళ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, లేకపోతే అబండెన్స్. మీరు ఉంటేనే తను అబండెంట్గా ఉంటారు, అంటే సాటిస్ఫాక్షన్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, అబండెంట్గా ఉంటారు. అబండెన్స్ మళ్ళీ తన లైఫ్లోకి రావాలి, మీరు ఉంటేనే తను అబండెంట్గా ఉంటారు అనేది ఇక్కడ వాళ్ళ ఫీలింగ్ అనమాట. వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు, ఎట్లా మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి రానివ్వాలి అది ఆలోచిస్తున్నారు. మీరు ఉంటేనే ఈ పర్సన్కి హ్యాపీనెస్ అని ఆలోచిస్తున్నారు. సో మళ్ళీ మీతో కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలని కానీ, మీతో కలిసి హ్యాపీగా ఉండాలని కానీ, మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్ వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటారు. సో ఆ సంతోషాన్ని ఈ పర్సన్ ఎప్పటికీ వదులుకోవాలనుకోవట్లేదు. మీతో ఆ హ్యాపీనెస్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండాలి అని కోరుకుంటున్నారు. సిక్స్ ఆఫ్ కప్స్. సో ఈ పర్సన్ మీకు రిలేటివ్ అయి ఉండొచ్చండి. రిలేటివ్ కానీ, మీ నియర్ బై కానీ, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు, చాలా ప్రేమగా చూసుకున్నారు. మీరంటే ఈ పర్సన్కి, మీతో ఈ పర్సన్కి లైక్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్కి ఉంది. సో పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు. సోల్మేట్ కనెక్షన్ కానీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ. సో మీరు తనని చాలా ప్రేమగా తీసుకున్నారు. తన బాధలో ఉన్నప్పుడు కానీ, తన కష్టాల్లో ఉన్నప్పుడు కానీ మీరు దగ్గర తీసుకొని వాళ్ళని ఓదార్చడం కానీ, వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం కానీ, లేకపోతే వాళ్ళకి సపోర్టివ్గా నిలబడడం కానీ. సో మీరు తనకి సపోర్ట్ చేసినట్టు, మీరు తనకి హెల్పింగ్ హ్యాండ్ లాగా నిలబడినట్టు ఇంకా ఎవ్వరూ నిలబడలేదు, ఇంకెవరు సపోర్ట్ కూడా చేయలేదు. మీరు చేసినంత సపోర్ట్ ఇంకెవ్వరూ చేయలేదు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. లేకపోతే మీరు ఇద్దరు ఇంటి దగ్గరైనా, నియర్ బై అయినా అయి ఉండాలి, లేకపోతే మీరు స్కూల్ మేట్ కానీ, కాలేజ్ మేట్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే ఇంకొక ఛాన్స్ ఉందండి. మీ లైఫ్లోకి ఇక్కడ మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండే పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. లైక్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కానీ ఎవరో ఇక్కడ మీ గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఆ ఎనర్జీస్ కూడా నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. మేబీ మీ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్లో కూడా జాబ్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ పర్సన్ అయితే మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీతో ఉండే బాండింగ్ అది ఇంకెవ్వరితోనూ ఉండదు. మీతో అలా వైబ్స్ మ్యాచ్ అయ్యాయి, మీతో అలా కనెక్షన్ అనేది ఫామ్ అయిపోయింది. ఎందుకంటే మీరు ఆ పర్సన్ని అర్థం చేసుకుందో, లేకపోతే ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుందో. సో ఏదో ఒకటి కానీ మీ ఇద్దరు ఎప్పుడు కలిసినా హ్యాపీగా ఉండడం కానీ, లేకపోతే జోవియల్గా ఉండడం కానీ, సో
మీరు ఈ పర్సన్‌కి ప్రపోజ్ చేశారా? లేకపోతే ఆ పర్సన్ మీకు ప్రపోజ్ చేశారా? సో, ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరికీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మర్చిపోయి తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. కాబట్టి మీతోనే తనకి హ్యాపీనెస్ ఉంటుంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. మీతో ప్రేమగా ఉండాలనుకుంటున్నారు. మీరు తనకి ఎంత ప్రేమని ఇచ్చారో తను కూడా మీకు ఇప్పుడు అంతే ప్రేమని ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. చాలా ఎమోషనల్ మీ ఇద్దరి మధ్య చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉండేది. చాలా ఎమోషనల్ బాండింగ్ ఉండేది అని ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అదే ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ తప్పకుండా మీతో రీయూనియన్ అవుతారు. సో, ఎట్లా రీయూనియన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారు. మీరంటే ఇక్కడ ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. తను సాడ్‌గా ఉన్నప్పుడు కానీ, తను బాధలో ఉన్నప్పుడు కానీ, తన లైఫ్‌లో ఏదన్నా పాస్ట్‌లో తనకి పాస్ట్ ఏదన్నా ఉంది అంటే మీరు పరిచయం అవ్వకముందు తనకి తన లైఫ్‌లో ఏదైనా పాస్ట్ ఉంది అంటే అది కూడా మర్చిపోయేంతలాగా మీరు తనకి ప్రేమ చూపించారు. కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలి అనుకోవట్లేదు. ఇది ఫర్దర్‌గా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ వరకు కూడా ఈ పర్సన్ తీసుకెళ్లాలనుకుంటున్నారు. మ్యారేజ్ వరకు కూడా ఈ రిలేషన్ ఉండాలి. లాంగ్ టర్మ్ ఈ రిలేషన్ ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. జీవితాంతం మీతో ఈ ప్రేమ ఇట్లాగే కంటిన్యూ చెయ్యాలి. ఎట్లా మిమ్మల్ని ఒప్పించాలి, మళ్ళీ మీతో ఎట్లా దగ్గర అవ్వాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏం చెప్తే తనని అర్థం చేసుకొని, తన సిచ్యువేషన్ని అర్థం చేసుకొని తనతో మీరు మూవ్ అవుతారు అది ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. సో, ఎన్ని కార్డ్స్ వచ్చాయి నేను తీసుకోను. సో, ఎవరితో కనెక్ట్ అవ్వలేని ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఈ పర్సన్. నాకెవరు వద్దు, ఐఎమ్ హ్యాపీ ఇన్ మై లైఫ్ అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న ఈ పర్సన్ తన హ్యాపీనెస్ మాత్రమే చూసుకుంటారు ఈ పర్సన్. కానీ అట్లాంటి పర్సన్ మీరు పరిచయం అయిన తర్వాత, మీ ప్రేమ పరిచయం అయిన తర్వాత ఈ పర్సన్లో చాలా చేంజెస్ వచ్చాయి మీకోసం. ఎంప్రెస్, ఈ పర్సన్ ఏం చెప్పాలండి, ఇక్కడ కార్డ్స్ అన్నీ పాజిటివ్గా వస్తున్నాయి. ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీ ప్రేమ కావాలనుకుంటున్నారు. ఫర్దర్గా ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మీకోసం తను చాలా చేశారు అండ్ తన కోసం కూడా మీరు చాలా చేశారు. అది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. నా కోసం తను ఎన్ని చేసింది, తను ఎన్ని సాక్రిఫైసెస్ చేశారు ఆర్ చేసింది, నేను ఎన్ని చేశాను, తను ఎన్ని చేశారు, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ ఇప్పటిదాకా నాకు తెలిసి ఈ పర్సన్ సైలెంట్గా ఉండుండొచ్చు. మేబీ మీ మీద ప్రేమ ఉన్నా కూడా ఏంటంటే ఈ పర్సన్ చూపించకుండా సో ఇట్లా ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీకోసం ఏమైనా చేయడానికి, ఎక్కడి దాకైనా వెళ్ళటానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. లైక్ మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటంటే మేబీ ఇక్కడ మదర్ ఆబ్స్టకల్గా కనిపిస్తుంది. మదర్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి మీకు మీ పార్ట్నర్కి మధ్య. సో దాని గురించి ఇక్కడ ఆలోచిస్తున్నారు. మీకు తను కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు. హ్యాపీ లైఫ్ కానీ, కంఫర్టబుల్ లైఫ్ కానీ, మంచి లైఫ్ ఇవ్వాలి, హ్యాపీ లైఫ్ ఇవ్వాలి, అది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అది మనీ పరంగా కావచ్చు, వాళ్ళు ఇచ్చే ప్రేమ అవ్వచ్చు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా రొమాంటిక్గా కూడా ఆలోచిస్తున్నారు. ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు, లవ్గా ఆలోచిస్తున్నారు, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు, రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు.
3 ఆఫ్ స్వర్డ్స్. నాకు తెలిసి మీ ఇద్దరు సెపరేషన్కి కారణం ఇక్కడ థర్డ్ పర్సన్ అండి. ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరో థర్డ్ పర్సన్ ఉన్నారు. ఆ థర్డ్ పర్సన్ వల్ల ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉన్నా కూడా చూపించలేకపోయారు, లేదా ఇంత ప్రేమ ఉన్న ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అని తెలిసి మీరు తనకి దూరం అయ్యారు, తనని దూరం పెట్టారు. ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. థర్డ్ పర్సన్ ఎప్పుడైతే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అని మీకు అర్థమైందో అప్పుడే ఈ పర్సన్ని మీరు దూరం పెట్టారు. తనని తన ప్రేమని అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకొని మానేసి మీరు దూరంగా ఉంటున్నారు. అఫ్కోర్స్ అది నాకు అర్థమవుతుంది. ఎవరి పార్ట్నర్ లైఫ్లో అయినా ఇంకొక పర్సన్ ఉన్నారు అన్నప్పుడు అది ఎవరూ యాక్సెప్ట్ చేయలేరు. ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. థర్డ్ పర్సన్ ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు, మీరు కాకుండా ఇంకొకరితో ఈ పర్సన్ మాట్లాడుతున్నారు, ఇంకొకరితో ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారు, మీ స్థానం ఈ పర్సన్కి, మీ స్థానంలో ఈ పర్సన్ ఇంకొకళ్ళని తీసుకొచ్చారు అనేది తట్టుకోలేక నాకు తెలిసి మీ ఇద్దరు దూరం అయిపోయారు. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ కానీ డిస్టెన్స్ కానీ రావడానికి రీజన్ సమ్ అదర్ థర్డ్ పర్సన్. మీకెంత ఈ పర్సన్ ప్రేమ పంచుతున్నారో అవతల వాళ్ళకు కూడా అంతే ప్రేమ పంచుతున్నారు అనే డౌట్ కానీ అనే ఆలోచన కానీ మీలో ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి మీరు దూరం పెట్టారు. ఇంత ప్రేమించినా, ఇంత మంచిగా చూసుకున్నా, తనకి కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చినా, తనని ఎంత ప్రేమగా చూసుకున్నా నన్ను ఏదో ఒకటి హర్ట్ చేస్తారు, నన్ను ఏదో ఒకటి బాధ పెడతారు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నా ప్రేమ వాళ్ళకి అర్థం కావట్లేదా, నన్నెందుకు ఇంత బాధ పెడుతున్నారు, నన్నెందుకు ఇంత హర్ట్ చేస్తున్నారు, నేను ఎందుకు ఇంత బాధపడేలాగా చేస్తున్నారు. ఒకవేళ మీ మాటలతో కానీ మీ బిహేవియర్ వల్ల కానీ ఈ పర్సన్ని అన్నుండొచ్చు. దానికి కూడా ఈ పర్సన్ ఏంటంటే ఇంత హర్ట్ చేస్తారా, ఎవరైనా ఇంత బాధ పెడతారా, బాధ పెట్టాలంటే ఒక్క ప్రేమిస్తే చాలు, వేరే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఫైవ్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. 5 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. తన మిస్టేక్ వల్లే మీరు తనకి దూరం అయ్యారు. తన చేతగానితనం వల్ల కానీ తన మిస్టేక్ వల్ల కానీ మీరు తనకి దూరం అయ్యారు అని పర్సన్ ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా చాలా ఇక్కడ మిస్ అవుతున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది, రీయూనియన్ అవ్వాలని ఉంది. సన్ కార్డ్ వచ్చింది. చాలా డిప్రెషన్లో ఉంటున్నారు, చాలా లోన్లీగా ఉంటున్నారు, ఎవరితోనూ మాట్లాడట్లేదు. జరిగిపోయిన దాన్నే తలుచుకొని ఈ పర్సన్ బాధపడుతున్నారు. తనని దూరం చేసుకొని ఎంత తప్పు చేశానని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇంత బాధ నేను పడతానని తెలుసుంటే ఇంత దూరం వరకు రానిచ్చేదాన్ని కాదు, లేకపోతే రానిచ్చేవాడిని కాదు అనేది మీ పర్సన్ ఫీలింగ్. ఇంత మిస్ అవుతాను, ఇంత హర్ట్ అవుతాను,
ఇంత ప్రేమ వాళ్ళ మీద ఉంది అని నాకు అర్థమయ్యి ఉంటే ఇంత దూరం వరకు తీసుకొచ్చేదాన్ని కాదు, లేకపోతే తీసుకొచ్చేవాడిని కాదు అని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నా హ్యాపీనెస్ ఎవరో వల్ల దూరం అవుతుంది అంటే ఇంత దూరం వరకు తీసుకొచ్చేదాన్ని కాదు, లేకపోతే తీసుకొచ్చేవాడిని కాదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మేబీ మీరు ఇక్కడ మీ పర్సన్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. బ్లాక్ సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది. లేదా వాళ్ళు కలుస్తానని మిమ్మల్ని కలవకపోవడం కానీ, సో సంథింగ్ ఏదో తన సైడ్ నుంచి ఏదో మిస్టేక్ చేశారు. నేను వాళ్ళని ఎంత హ్యాపీగా చూసుకున్నా చివరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అది వాళ్ళ ఫీలింగ్. నాకెంత కష్టం ఉన్నా, నాకెంత బాధ ఉన్నా, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ ఏది వాళ్ళ దగ్గర చెప్పకుండా వాళ్ళని హ్యాపీ చేయడానికి, వాళ్ళని బాగా చూసుకోవడానికి నేను ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఉండకుండా ఏదో ఒకటి నన్ను బాధపెట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నేను వాళ్ళని మిస్ అవుతాను. నా లైఫ్లో ఇది నాకు జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. ఎందుకంటే నన్ను అర్థం చేసుకుంటారు, నాతో ఉంటారు అని నేను ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాను కదా, తప్పు నాదే. ఎవరిని ఏమనలేను. ఏదో సాంగ్ ఉంది చూసారా, నా ప్రేమ కథకి నేనే కదా విలను, తప్పు ఎవరిదనను, అది. చాలా బాధపడుతున్నారు. ఫోర్ ఆఫ్ స్వర్డ్స్. డ్రీమ్స్లో కూడా మీ పర్సన్కి మీరే కనిపిస్తున్నారు, మీరే గుర్తొస్తున్నారు. మీ గురించి ఆలోచించడం వీళ్ళకి బాగా అలవాటైపోయింది. ఎంత ఆలోచించొద్దు అన్నా సరే మీరు ఈ పర్సన్ ఆలోచనలో గుర్తొస్తారు, డ్రీమ్స్లో గుర్తొస్తారు, మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఈ పర్సన్. హ్యాబిట్ అయిపోయింది వాళ్ళకి మీ గురించి ఆలోచించడం. నైట్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీకోసం ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. లైక్ మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. చాలా కోపం వస్తుంది. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు, ఎందుకు నువ్వు నాతో మాట్లాడట్లేదు, సో ఏం జరిగింది అదంతా ఈ పర్సన్ అడగాలనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. టెంపరెన్స్. ఈ రిలేషన్లో మళ్ళీ బ్యాలెన్స్ తీసుకొస్తారు ఈ పర్సన్. సో సంథింగ్ ఇక్కడ మీరు మీ లైఫ్లో ఏం జరుగుతుందో అనేది ఈ పర్సన్కి చెప్పట్లేదు. మీ లైఫ్లో ఇంకెవరైనా వచ్చారా, మీరు హ్యాపీగా ఉన్నారా ఈ పర్సన్ లేకుండా, ఇంకెవరితో అయినా మీరు లైఫ్ హ్యాపీగా ఉంటున్నారా, లేదా మీ లైఫ్లో ఏం జరుగుతోంది అది ఈ పర్సన్కి చెప్పట్లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఈ పర్సన్ అసలు తన కోసం మీరు ఉంటారో లేదో కూడా ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. మీరు ఈ పర్సన్కి ఛాన్స్ ఇస్తారో లేదో కూడా ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. జగల్ అవుతున్నారు ఈ పర్సన్.
వెళ్దామా లేదా? ఒకవేళ నాకు నువ్వు అవసరం లేదని వాళ్ళు చెప్తే నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే నేను చాలా వాళ్ళని హర్ట్ చేశాను, చాలా బాధ పెట్టాను. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ నేను రీయూనియన్ అవుదాము అన్నా కూడా ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? నా మాటని అసలు వింటారా లేదా? నాకు నా బాధను చెప్పుకునే ఆ టైం అయినా ఇస్తారా లేదా? లేదా చాలు ఇంక నువ్వు చెప్పింది నేను విన్నది ఇంక వెళ్ళు అంటారా? అది ఆలోచిస్తున్నారు. నేనేమైనా యాక్షన్ తీసుకుంటే ముందుకు వెళ్తుందా? ఇక నీకు ఒక దండం, నీకు నీ ప్రేమకు ఒక దండం అని మీరు ఎక్కడ నమస్కారం చేస్తారేమో అని కూడా భయపడుతున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.